బంద్ చేసి ఇది. సో టెలిగ్రామ్ కూడా అప్డేట్ అయింది, కనబడుతుంది కదా మీ అందరికి కూడా. ఇంత మనకి ఇక్కడ ఎదురుగా 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ కనబడుతుండే అనుకుంటాను. ఇప్పుడు స్పీకర్ బటన్ ఇచ్చాడు, తర్వాత వీడియో బటన్ ఇచ్చాడు, మధ్యలో మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ బటన్ ఇచ్చాడు, దాని పక్కన మెసేజ్ ఇచ్చాడు, దాని పక్కన లీవ్ బటన్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఎదురుగా అన్ని. అవునా, మీ అందరు కూడా కనబడుతుంది అనుకుంటాను. చూసుకోండి, స్క్రీన్ షేర్లో చూపిస్తాను మీకు. ఏమో కనబడదో నాకు ఐడియా లేదు, బట్ ఒకసారి చూపిస్తాను మీకు. స్టార్ట్. స్క్రీన్ షేర్ స్టార్ట్ అయింది సార్? అయింది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ కింద స్పీకరు, వీడియో, మ్యూట్, మెసెంజర్, లీవ్ అన్ని కనబడుతున్నాయా కింద? ఎగ్జామ్ కనబడుతున్నాయా? వెరీ గుడ్ సార్. సో మీ అందరికి కూడా ఇవన్నీ ఉంటాయి. స్పీకరు, స్పీకర్ మనకు వద్దని, స్పీకర్ కావాలి అని, తర్వాత వీడియో కావాలి అని, వీడియో వద్దు అని, ఇలాగా. తర్వాత మెసేజ్ చేయాలంటే కూడా సో మనకి ఇలా మెసేజ్ కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఇక దాని పక్కది లీవ్, అంటే మనం వద్దనుకుంటే మనం బయటకు వెళ్ళడానికి ఇట్లా ఈ విధంగా ఎదురుగానే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ కూడా, అంటే టెలిగ్రామ్ కూడా అప్డేట్ అయింది అనమాట. సో చెప్పండి సార్, ఏంటి విషయాలు ఇంకా? అందరు కూడా మరి అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారా? ఏం అప్డేట్ వస్తాయనా? వావ్, పల్లె క్యూరియాసిటీ, ఇంకా కూడా క్యూరియాసిటీ మెయింటైన్ అనమాట. ఏం రాబోతుంది అని. మేబీ మనకు రేపు నుంచి మేబీ ఎల్లుండి నుంచి కానీ P2P స్టార్ట్ అవుద్దేమో అని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా ఇస్తారో చూద్దాం. బట్ ఏ విధంగా ఎలా గాంధీ శ్రీనివాస్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు ఎర్లీ బర్డ్ తీసేశారు అనే మాట వింటున్నాను, అది కరెక్టేనా? ఎక్కడ సార్ ఎర్లీ బర్డ్ తీసేస్తే? లేదే, నాకైతే అట్లా అనిపించలేదు. స్క్రీన్ షేర్ చూద్దామా? స్క్రీన్ షేర్ అవుతుంది కదా. వేరే వాళ్ళు ఒకళ్ళు అంటేను సార్, నేను ఇంకా చెక్ చేయలేదు, అందులో మీటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు గమనించుంటారేమో, దానికోసం చూద్దాం. ఎర్లీ బర్డ్ తీసేసినట్టు కనపడట్లేదు, మరి చేర్చు తేర్పడతా అనుకోవాలా మరి. రాత్రి వెంకటేష్ గారు అంటుంటే ఇంకా అందులో 3000కి చేశాను రాత్రి. రాత్రి చేశారు కదా? రాత్రి చేశారా? రాత్రి మీటింగ్ అయిపోయిందా, చేశాను ఒక 3000కి. సరే, లేదు ఇంకెక్కడ నాకేం వినపడలేదు ఎర్లీ బర్డ్ తీసేసినట్టుగా. ఆ తర్వాత రాత్రి వెంకటేష్ గారు టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లో 500 లెక్కన 2 సార్లే ఫార్మింగ్ అవుద్ది, 3వసారి కాదు అని అన్నారు. నేను 3వసారి ట్రై చేస్తే అయింది. అసలు ఎన్నిసార్లు పర్మిషన్ ఉంది ఏంటండి సార్? పెంచాడేమో. 2 చేంజెస్ వస్తాయి కదా సార్, ఇప్పుడు చేంజెస్ వస్తాయి కదా, మార్పులు వస్తాయి కదా, చాలా మార్పులు వస్తాయని చెప్పాను కదా. మార్పులు చాలా వస్తాయి. ఇప్పుడు మార్పులు చాలా వస్తాయి అందుకని చెప్పేసి ఇది అందులో భాగమేమో. మార్పులు అనేవి మనకి చాలా వస్తాయి అనమాట. జరిగి ఉండొచ్చు మేబీ. ఓకే, మీరు అటు మాట్లాడుతున్నారు సార్. చెప్పండి. షాప్ లో ఉన్నానులేండి, ఇంకేండి. ఓకే, మార్పులు వచ్చి ఉంటాయి, మార్పులు వచ్చాయేమో అంటున్నాను అట్లా. అదే మీరేమన్నా గమనించారా 3వసారికి ఇంకా అవకాశం ఉందా అనే దానికోసం, ఊరికే ఐడియా కోసం అడుగుతున్నాను. నేనే ఈ రోజు ఏం చేయలేదు, అందుకని
నేను మూడోసారి భయపడుతూ చేస్తున్నా. $11 తీసుకుంటుంది 500కి. అదే తక్కువే, అది ఏమన్నా ఎక్కువ ఫెయిల్ రాదు. అన్నా అనుకో, మొన్న ఒకసారి $9 పోయినాయి. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. $11 పోతాయని భయపడుతూ చేసా. 256 అది సక్సెస్ఫుల్ అని వచ్చింది. సరే, ఓకే, ఇన్ఫర్మేషన్ మీకేమి వివరం ఉందని ఐడియా కోసం. పర్లేదు పర్లేదు. కొంతమంది పెద్ద అకౌంట్స్ వాళ్ళు చేస్తుంటారు కదా. అవునవునవును. సో ఆ, ఈ రోజు కూడా ఎర్లీబర్డ్ చేశారు, అయ్యింది. ఈ రోజు కూడా ఎర్లీబర్డ్ చేస్తారు, అయ్యింది. అందుకని చెప్పేసి మీకు ఆ భయం ఆ, అక్కర్లేదు. ఇవాళ ఉదయం నేను చేశాను సార్. రాత్రి ఒక 1500 చేశాను. ఇవాళ ఉదయం 7-8 కేమో అట్లా 1500కి చేశాను. ఈ రోజు ఇప్పుడు ఈ పూట ఈవినింగ్ సమయంలో కూడా అయింది, 4 గంటల తర్వాత. 4 గంటల తర్వాత. ఓకే. సార్ రాజేష్ గారు, ఫార్మింగ్ చెప్పండి అవుతుందా సార్. అయిపోయిందండి ఇప్పుడు అవుతుంది ప్రెసెంట్? అవుతుంది అవుతుంది. చేసుకోవచ్చు. అది మనకేదో ఈజీ భాస్కర్ గారు ఏదో పెట్టారు కదా, కేర్ఫుల్లీ అని చెప్పి, అది ఏంటిది కేర్ఫుల్? నోటీస్ బోర్డు ఎక్కడ పెట్టారు నోటీస్ చూద్దాం. బోర్డు 7 గంటలు పెట్టారు కదా, దాని వలన ఇబ్బంది అదేంటిది లేదుగా. అదేంటిది పెట్టింది ఏంటిది? నోటీస్ బోర్డు క్లియరెన్స్. అందులో నోటీస్ బోర్డు క్లియరెన్స్ అయింది అంతే. దానికి ఉన్న ఫార్మింగ్ ఏం సంబంధం ఉంది? ఫార్మింగ్ అయితే ఇప్పుడు చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు, ఓకే సార్. ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఎర్లీబర్డ్ చేసుకోవచ్చు. ఆ రెండు కూడా. ఇంకా నేను ఎవరో ఇప్పుడు సార్తో అన్నారంటే తీసారేమో, చేస్తున్నాడు. ఏం లేదు, తీసేయాల్సినట్టుగా మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలే. ఈ రోజు 4 గంటల తర్వాత, సాయంత్రం 4 గంటల తర్వాత చేసినా కూడా ఎర్లీబర్డ్ అయింది. ఇది పెట్టింది ఏంటి? ఇక్కడ ఫార్మింగ్ లేదని కాదు దీని అర్థం. ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ని క్లియర్ చేశారు అంతే. ఇదే నోటిఫికేషన్ అనుకోవాలన్నమాట. మార్పు జరుగుతుంది అనడానికి ఇదే నోటిఫికేషన్ అనుకోవాలా మనం. అవును. అట్లా. సో ఏంటనేది పూర్తిగా ఓకే సార్. మళ్ళీ ఫుల్ నోటిఫికేషన్ వస్తే గానీ మనకు ఫైనల్ అవ్వదు. రైట్, అట్లా అన్నమాట. అందుకని సో మార్పులు చేర్పు సహజ, నో ప్రాబ్లం. బీ రెడీ. మార్పులు చేర్పు గురించి వీఆర్ రెడీ టు ఫేస్. ఓకేనా? మార్పులు కంపల్సరీ వస్తాయి. అంటే ఎర్లీబర్డ్ అవుతుందేమో అన్న ఒక ఆలోచన ఏమన్నా, అంటే ఎర్లీబర్డ్ ఆఫర్ అన్నాడు కదా మనకి, మరి ఏమవుతుందో అని మనం అనుకున్నమాట వాస్తవమే. బట్ ఇప్పుడు చూద్దాం ఏంటనేది. కొత్త నోటిఫికేషన్ వస్తే కానీ మనకు ఏంటనేది తెలియదు అనమాట. సో అప్పటిదాకా అందరూ కూడా యథావిధిగా మీరు మనం వర్క్ మనం చేసుకోవచ్చు. సిస్టమ్ ఏమి మనకి ఇది చేయొద్దు అది చేయొద్దు అనేది ఏం చెప్పలేదు. సో రాత్రి మరి మీరు ఎంతమంది పీవీస్ మెట బై చేశారో నాకు తెలియదు. మేమైతే చాలా పీవీస్ మెట అనేది బై చేసుకోవడం జరిగింది. చూసారా మరి రాత్రి పీవీస్ మెట ఫ్లక్చువేషన్ జరిగింది, తగ్గింది, మళ్ళీ చూసారా? ఒక చిన్న వ్యాలిడ్ మీకు చూపిస్తాను, మ్యాజిక్. స్టేకింగ్ రివార్డు 11వ తారీఖు పెరిగినట్టున్నది. ఇక్కడ ఏం పెరిగింది? నిన్నటి వరకు 0.8206 వచ్చింది, ఈరోజు 1.6412 వచ్చింది. ఏంటి సార్? ఏమైనా గమనించారా? అది స్టేకింగ్ రివార్డు అచ్చా నిన్న రాలేదా? అది కలిపి వచ్చింది, 10వ తారీఖు రాలేదు సార్. ఎవరైనా గమనించారా? స్టేకింగ్ రివార్డు 10వ తారీఖు రానట్టున్నది 10కి. అది అప్డేట్లో ఉండి ఇది ఈరోజు మనకు 2 కలిపి ఇచ్చాడు. ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. కనబడుతుందా సార్ ఇక్కడ? ఎవరు గమనించాలా? మరి ఎవరు కూడా నాకు కాల్ చేసి అడగల. మొన్న అంతకంటే ముందు అడిగారు, ఒకరోజు 2 రోజులు రాకపోతే. సో ఇది చూడండి, నేను కూడా చూడలేదు. బట్ ఇక్కడ 10వ తారీఖున రివార్డ్ రాలేదు. సో ఏం చేశారు అంటే అమంతం ఇట్లా ఎక్స్ట్రా చూస్తే
0.8206 0.8206 కలిపి 1.6412 అవుద్ది. అది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అవునా సార్? ఓకే. టోకెన్ స్టేకింగ్ అచ్చా, ఈ టోకెన్ స్టేకింగ్లో ఉన్నాం మనం, ఫార్మింగ్ కాదు. ఓకే, సో మనము ఫార్మింగ్లోకి కూడా వెళ్దాం ఒకసారి. ఎవరికైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఇక్కడ మనకి ఇంత పెద్ద నోటిఫికేషన్ ఉండే, ఇప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది లేదు చూడండి. మనకు మళ్ళీ వస్తుంది వస్తుంది నోటిఫికేషన్. ఫార్మింగ్ వ్యాలెట్లో ఏం లేదు. రివార్డ్ డీటెయిల్ 700. ఓకే, ఎవ్రీడే 7.39 వస్తుంది. ఇక్కడ మాత్రం వచ్చింది బాగానే, మిస్ అవ్వకుండా. ఎవ్రీడే 2.95. ఓకే, ఫార్మింగ్ అయితే బంద్ కాలేదు కదా. సో మనకి ఇక్కడ రివార్డు అదైతే అన్ని సరిగ్గానే వస్తున్నాయి. చూద్దాం. మేము 9వ తారీఖు నాడు చేసాము, 10, 11. ఓకే, సరిగ్గానే వచ్చాయి. రోజు $3 3 వ్యాలెట్ రివార్డ్ $3 వచ్చేసి 2.98 వచ్చింది. ఎందుకని? సో ఇంకా పార్ట్నర్స్ ఏంటి విషయాలు? ఇంకేం చేంజెస్ అయితే రాలేదు. సో చేంజెస్ త్వరలో వస్తుందో చూద్దాం. మీరేమైనా చేంజెస్ ఇంకేమైనా చూస్తే మాతో షేర్ చేసుకోండి. సో నేను ఫుల్గా బిజీగా ఉండడం వల్ల మీటింగ్ అటెండ్ కాకపోలేకపోయాం. సో దామోదర మాసం నిన్న, అందుకని అటు వెళ్ళడం జరిగింది. One minute. గంగా, ఓకేనా? పోయిరా మీటింగ్. ఎస్ సార్. సో రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం లేదు, నిన్న కోట వెంకటేష్ సార్ ఒక విషయం చెప్పారు. చెప్పండి. కొన్ని లక్ష రూపాయలు బియ్యం అయినా కూడా ఖర్చు పెట్టి ఎవరైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా
₹1,00,000 బిఎన్బి ఓ, లక్ష పెట్టి రూపాయలకి. పెండింగ్స్ అన్ని ఆ, ఆ, ఆ. ఉమ్, అన్ని పెండింగ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు అని చెప్పారు. ఉమ్. అది ఏమన్నా స్ట్రాంగ్ లీడ్స్ ఏమైనా దొరికాయా, లేకుంటే ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉందా, లేకుంటే టైం అయిపోతుందని చేస్తున్నారా? ఏమైనా స్ట్రాంగ్ లీడ్స్ ఏమైనా దొరికాయా అప్డేట్ గురించి ఏమైనా అంటే ముందస్తుగా మీకు ఏమైనా ఐడియా? అందరికీ కూడా చూడండి, అందరికీ కూడా ఎలా అంటే సిస్టమ్ ఒక డిసిజన్, అంటే సిస్టమ్ ఒక డిసిజన్ తీసుకుంటే గనక తో ఎవడి మాట వినదు, అంటే నా మాట నేనే వినన్నట్టుగా ఉంటది అనమాట సిస్టమ్ యొక్క ఇండికే అది. సో అది కొంతమంది ఏంటంటే ఒకవేళ సిస్టమ్ దగ్గర ఫండ్ అనేది మామూలుగా ఫండ్ లేదు, అదొకటి. బట్ ఏంటంటే సిస్టమ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎవరి మాట వినేది. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే రేటు విషయంలో కావచ్చు, పెంచడానికి స్టార్ట్ అవ్వడం, అది అవ్వచ్చు. అది రేట్ అనేది వేరే విషయం, అది ఎందుకంటే అది అందరికీ సంబంధించింది వస్తుంది. సో అది పీవీసీ పార్ట్నర్కు పార్లమెంట్ పార్ట్నర్కి కాకుండా అది అందరికీ సంబంధించింది అయితే రేట్ విషయంకి వస్తే. బట్ ఇనిషియల్లీ ఇండైరెక్ట్గా ఏం పదం వాడారంటే మేము మా పార్ట్నర్స్కి, అంటే పీవీసీ పార్ట్నర్ అనేది వాళ్ళు వాడడం జరిగింది స్టార్టింగ్లో మనము సీడ్ ఫండింగ్లో వచ్చినప్పుడు. సో వాటిని ఈయన బేస్ చేసుకుంటే, అంటే నువ్వు ఒకవేళ వాళ్ళకి ఇంటిమేషన్ ఏమొచ్చిందంటే, నాకు వచ్చిన ఇంటిమేషన్ అని చెప్పేది వాళ్ళు అనుకుంటున్న ఇంటిమేషన్ మీరు అడిగారు కనుక నేను చెప్తున్నా, లేకపోతే నేను చెప్పాను అది కూడా. సో వాళ్ళకి వచ్చిన ఇంటిమేషన్ ఏంటంటే పీవీసీని, అంటే మనము సీడ్ ఫండింగ్ చేస్తే వాళ్ళ పార్ట్నర్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో అదొక ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది అనేది వాళ్ళకి తెలిసిందంట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఓన్ ఎక్స్చేంజ్ తీసుకురాబోతున్నట్టుగా వాళ్ళకు వెనికిడి. ఎంత? ఓన్ ఎక్స్చేంజ్. ఓన్ ఎక్స్చేంజ్ అంటే దాని కథ ఎట్లుంటుందో క్రిప్టోలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఓన్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే వస్తుందో అయితే వాళ్ళకి తెలుసు తన యొక్క టోకెన్ని ఇప్పుడు ఏ విధంగా సోల్డ్ అవుట్ చేయాలా, ఏ విధంగా ఇన్ చేయాలా, ఏ విధంగా మనకు దీన్ని ఒక పీబీసీ మీటర్ నాకు కావాలి అనే విధంగా అట్రాక్టివ్గా పబ్లిక్లోకి, మార్కెట్లోకి వెళ్ళే దిశగా వెళ్తుందని ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న వాటిని అన్నింటినీ చేయని వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు అనమాట. బిఎన్బి అంటే బిఎన్బి రేట్ ఎందుకు అంటే అంత అయ్యింది, అది హై ఉంది కనుక మనకు ఏమవుతుందంటే అంత ప్రైస్ పడుతుంది అన్నమాట. సో ఎందుకంటే 1143 చూడండి ఇక్కడ, ఇప్పుడు 1143 చూస్తున్నాం మనము. అది ఎంతకి వెళ్ళింది? 1350, 80 వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో నిన్న 910కి చేరింది. కాబట్టి ఆ టైంలో ఎవరు బై చేయలేరు. అదేంటంటే జస్ట్ మార్కెట్ అనేది అలా ఏమంటారు కదా, మార్కెట్ అంతా ఇదైపోయింది, షేక్ అయిపోయింది, మార్కెట్ షేక్ అయిపోయింది రాత్రి, టోటల్గా కొలాప్స్. టోటల్ మార్కెట్ మన ఒకటి కాదు, మీకు ఇంతకుముందు కూడా ఇలాంటి క్యాండిల్స్ చూపించడం జరిగింది, అలా కొలాప్స్ అయిపోయింది. సో ఏంటంటే పబ్లిక్ ఇలా కొన్ని సిస్టమ్ నుంచి వెళ్ళి, అంటే అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ జరగలేదు. బట్ కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇంటర్నల్లీ లీడర్ అనే వాళ్ళు ఇప్పుడు ఒక పేరు చెప్పడానికి ఉండదు, ఎందుకంటే ఇది క్రిప్టో కనుక. అందుకని చెప్పేసి సో కంటిన్యూస్లీ మీటింగ్ చేస్తున్న వాళ్ళలో, మనలాంటి వాళ్ళలో, సో మనం తెలిసిన ఇక్కడ ఎందుకు చెప్పుకోమంటే ఇక్కడ చాలా మంది మనకి ఇక్కడ నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారు. మనము దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం దాన్ని అంటే మీరు ఆలోచించండి. ఇక్కడ మనము ఎవరిని పిలిచినా కూడా మాట్లాడడానికి ఉండరు, మనం ఏమైనా చెప్పినా కూడా దాన్ని వావ్ అనే విధంగా ఉండదు. అంటే ఎగ్జాంపుల్ అలా ఇక్కడ అది ఉండదు, ఇది ఉండదు అనమాట. పబ్లిక్ ఏంటంటే కొద్దిగా పాపం వాళ్ళు మనీ పెట్టారు. సో ఆ మనీ అనేది ఎప్పుడు మనము మరి మంచి ఎర్నింగ్ రావాలనేది వాళ్ళు అందులో కొద్దిగా లీనమైపోయారు. దానివల్ల సో ఇక్కడ మనము ఎంతవరకు అవసరం అనేది అంతవరకు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు అడిగితే ఇవన్నీ విషయాలు బయటపడతాయి ఇట్లా. సో అంటే పబ్లిక్ కూడా మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే మాట్లాడండి, మీరు ఏంటి ఏం కథ మాట్లాడితే కనుక సో మనకి ఇలా బయటకు వస్తాయి అనమాట. సో వాళ్ళ అంచనా ఇది సార్. వాళ్ళ అంచనా ఏంటంటే ఓన్ ఎక్స్చేంజ్, తర్వాత సిస్టమ్ ఒక డిసిజన్ తీసుకుపోతుందన్న విషయం, తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇది వాళ్ళు బిఎన్బితో వాళ్ళ యొక్క మళ్ళీ ఏమంటుందని సార్ అగ్రిమెంట్ ఉంటారు, అగ్రిమెంట్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే ఇన్ని రోజులు అని చెప్పేసి అది మరి ఇప్పుడు చేంజెస్ అవుతున్నట్టుగా మనకు కొన్ని
తెలుస్తున్నాయి, వాళ్ళకి కూడా తెలిసింది ఈ విషయాలు. సో ఇప్పుడు మరి ఓన్ నెట్వర్క్ అండ్ ఓన్గా తీసుకొస్తాడా, లేకపోతే ఇంకొకరితో పేర్ అవుతాడా? యాక్చువల్లీ వీళ్ళు ఇంకొకరితో పేర్ అవ్వరు అనమాట. సో అందుకని చెప్పేసి మరి ఆ సిస్టమ్ దగ్గర దమ్ము ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ సిస్టానికి పేరుని మనము నన్ను అంటే ఏమంటారు అని కొంతమందికి ఏంటంటే ప్రమోట్ చేసుకుంటాయి. దీనికి ప్రమోట్ చేయాల్సిన పని లేదు. ఈ సిస్టానికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ప్రమోట్ అవుతుంది. మీకు అర్థం చేసుకోండి, ఇక్కడ కొద్దిగా మామూలుగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ప్రతి ఒక్క వ్యక్తి మీకు ఏం చెప్తాడంటే ఇది స్కామ్, ఇది మంచిది కాదు అని చెప్తాడు. ఏంటంటే ఏం చేస్తావు, గూగుల్లో సెర్చ్ చేస్తావు లేదా గూగుల్లో సెర్చ్ చేస్తావు. సో ఒరిజినల్గా నీకు ఎస్ అనేది దొరకదు, అవును కరెక్ట్ ఇది స్కామ్ అనేది దొరకదు. మీకు కొన్ని సిస్టమ్ పేరు చెప్తాను, అవి మీరు సెర్చ్ చేశారంటే నిజమా కాదనేది మీకు అందరికి అర్థమైపోతుంది. సో అట్లా ఈ సిస్టానికి వాళ్ళు ప్రమోటింగ్ చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఎప్పుడు కానీ మనం మీటింగ్ పెట్టమని చెప్పలేరు. సో వాళ్ళు సడన్లీ ఇప్పుడు ఒక 2-3 స్టెప్పులు మంచి తీసుకున్నారంటే ఎక్కడ లేని వ్యక్తులందరూ కూడా పీవీసీకి అట్రాక్ట్ అవుతారు సార్. పీవీసీ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, ఉన్నవాళ్ళు ఉండిపోయిన వాళ్ళు, కానీ కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు సార్. కొత్త వాళ్ళు చాలా మంది వస్తారు అనమాట. కొత్త వాళ్ళు అంటే ఏంటిది, పార్లమెంట్ అండ్ పీవీసీకి సంబంధం లేని వ్యక్తులు దీనికి రావడం జరుగుతుంది. వీళ్ళు అలాంటి స్టెప్ తీసుకుంటారు. సో అందుకని ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఫైనల్లో ఉన్నవాళ్ళు నేను చేయను, నాకు వద్దు అనే వాళ్ళు కూడా మళ్ళీ నాకు పీవీసీయే కావాలి, నేను పీవీసీలోనే రన్ అవుతాను అనే కాడికి కూడా వస్తారు సార్. అలా ఉంటుంది అనమాట. సో ఇలాంటివి కొద్దిగా లీడర్స్ తరఫున కొంచెం మేబీ యాక్చువల్లీ మనకు ఫస్ట్ నుంచి వెళ్ళే ఈ యొక్క మాటలు మనం మాట్లాడుకుంటాము. బట్ ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు గడిచిపోయేసరికి పబ్లిక్ ఏంటంటే సంథింగ్ హ్యాపెన్ జరగబోతుంది అనేది పబ్లిక్లో టాక్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొద్దిగా మూవ్ అవుతున్నారు సార్. కదలిక వల్ల మొదలైంది అనమాట. సో మనం ఎప్పుడైనా చూస్తాము, కదలిక ముందుగా పీవీసీ మెటాలో ఒక 0.1% మొదలవుతుంది కదలికలో. ఇవి లాస్ట్ 3 years నుంచి కూడా మీరు చూస్తే 0.1% మొదలైతే 0.10% పబ్లిక్లో మొదలవుతుంది. మీరు గమనించారా? ఇది దగ్గర అది 0.1% మూవ్ అవుతాయి, 0.10%, 0.20, 0.50 వరకు కూడా వెళ్తుంది ఒక్కోసారి. అంటే పబ్లిక్ మూవ్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అనేది. అంటే వీళ్ళు పబ్లిక్లో ఉన్నారు. ఇది ప్రజాదరణ పొందిన టోకెన్ పీవీసీ అంటేనే. బట్ నీతో మాట్లాడేది కాదు అంటాడు, నీతో చెప్తాడు ఇది సరైనది కాదు అంటాడు. ఓకేనా, ఇది సరైనది కాదు అంటాడు, కానీ తను మాత్రం సరిగ్గా చేసుకుంటాడు అనమాట. లాస్ట్ మూమెంట్లో మనం విన్నాం. అదేవిధంగా వీళ్ళు మన అద్దంటారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్, సో వాళ్ళకి అంచనా అనేది ఉంది కనుక వాళ్ళు ఓకేనా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తారనమాట. చూడండి, ప్రతి ఒక్క కాయిన్ అనేది పడిపోయింది. సో ఇది నిన్న 1.52కు వెళ్ళింది. మళ్ళీ త్వరలోనే దీన్ని $3 చూస్తాం సార్. మనం త్వరలోనే $3 చూస్తాం. ఈరోజు ఎంత ఉంది, 2.471 ఉంది. ఇది XRP. సో ఒక్క బీటీసీ మార్కెట్ కదిలిపోతే మిగతా అన్నీ కూడా, అంటే ఆల్ట్ కాయిన్ అంటాం కదా, ఒక బీటీసీని మనం మెయిన్ కాయిన్గా అంటాం. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూస్తే మీరు $1,04,583 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 1,11,000 చూస్తున్నాం మనం లైవ్. అంటే ఎంత డిఫరెంట్ దానికి దీనికి. 1,04,000కి 1,11,000కి ఎంత తేడా సార్? $1,04,000కి 1,11,000కి చూడండి ఎంత తేడా.
ఏడా $7,000 సార్. 11 4 పోతే ఎంత? 7. చూసారా, $7,000 ఫరక్ ఇక్కడ. $7,000 అంటే దగ్గర దగ్గర 6,90,000 డిఫరెంట్. ఎంత టైంలో? అది చాలా తక్కువ సమయం, చాలా తక్కువ సమయం. చూస్తున్నారు ఇక్కడ $1,27,000 వెళ్ళింది, మళ్ళీ $1,04,000 వచ్చింది. సో మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 1,11,000 మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇట్లా మార్కెట్ ఇది ఒకటి పడిపోతే ఈ ఆల్ట్ కాయిన్ మొత్తం కూడా, ఇవన్నీ కూడా. సో చూడండి బిట్ కాయిన్ ఎందుకు ఇలా జరిగింది. ఓకే, రీడ్ మోర్. సో బ్లాక్ రాక్ బిట్కాయిన్ ETF హోల్డర్స్ ఆఫ్ 8 lakh BTC demonstrating significant institutional interest and boosting Bitcoin market demand. స్పాట్ లో వచ్చేసి ఇన్ఫ్లో రిఫ్లెక్టింగ్ ఇన్స్టిట్యూషనల్ గ్రోత్ అండ్ బోల్స్టరింగ్ మార్కెట్ కాన్ఫిడెన్స్. సో ఈ విధంగా న్యూస్ ఇది ఒకసారి దీన్ని మనము అచ్చ తెలుగులో యూత్గా నాకు పూర్తిగా చెప్పరాదు సార్. 1 minute. నేను ఈ విధంగా చూస్తాను అనమాట. సో నాకు ఫ్లూయెంట్గా అర్థం కాదు. సో అలాంటివి ఏం చేస్తా అంటే డైరెక్ట్గా ఇలా టెక్స్ట్ కాపీ చేసి ఇలా చూసుకుంటే కానీ పూర్తిగా మనకి అర్థం కాదు, మనకంటే నాకు అర్థం కాదు. ఓకే, ఏమిటంటే బ్లాక్ రాక్ యొక్క బిట్ కాయిన్ ఎక్కువ BTCని కలిగి ఉంది. ఇది గణనీయమైన సంస్థాగత ఆసక్తిని ప్రదర్శిస్తుంది మరియు బిట్ కాయిన్ మార్కెట్ డిమాండ్ను పెంచుతుంది. స్పాట్ బిట్ కాయిన్ 70 బిలియన్ పెట్టుబడులు ఆకర్షిస్తాయి. ఇది సంస్థాగత వృద్ధిని ప్రతిబింబిస్తుంది మరియు మార్కెట్ విశ్వాసాన్ని పెంచుతుంది. మోర్గాన్ ప్లాన్ యాక్సెస్ను విస్తృత అన్ని కాయిన్లను బిట్ కాయిన్ పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రధాన స్రవంతి ఫైనాన్షియల్ రిటర్న్స్ యొక్క మరింత ఏకీకరణ. అయినా కూడా నాకు పెద్ద ఏం అర్థం కాలేదు. బట్ ఈ నోటిఫికేషన్ల ద్వారా ఏమవుతుందంటే BTC చిన్న నోటిఫికేషన్ వచ్చిందంటే BTC నుంచి వెళ్ళి పెద్దగా చూపిస్తుంది, చాలా పెద్దగా చూపిస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ అనేది. ఓకేనా? సో ఎనీవే ఒక BTC డౌన్ అవుతే మిగతా కాయిన్లను చూడండి ఒకసారి అన్ని రెడ్ మార్క్స్ ప్రతిదీ కూడా. ఓకే, డాజ్ అనేది కూడా దగ్గర దగ్గర $7 పడిపోయింది. ఇది ఇప్పటికి కూడా ఉన్న రేట్ నుంచి వెళ్ళి $7 పడిపోయింది. డాజ్ అనేది కూడా $7 పడిపోయింది. ఇది రూపాయలు పెట్టుకుంటే ఈజీగా మనకు చూడడానికి అర్థమవుతుంది, చెప్పడానికి బాగోదని ఈ డాలర్లో చూస్తున్నాం. చూడండి ప్రతి ఒక్కటి పడిపోయింది, ప్రతి ఒక్క కాయిన్ పడిపోయింది. సిబాయిన్ ఎక్కడికో వెళ్ళిపోయింది, 0.0401031. ఈ విధంగా ప్రతి ఒక్క కాయిన్ పడిపోయింది. అలాగే ఇథేరియం కూడా పడిపోయింది. చూడండి ఒక్కటి పడిపోతే ప్రతిదీ. ఇదంతా కూడా మనం కాయిన్ మార్కెట్ క్యాప్లో చూస్తున్నాము, మీ చేతుల్లో కూడా ఉంది ఇది. చూడండి 4,344 ఇక్కడ, 3,843 ఇక్కడ. సో బట్ ఇది ఇంత ఎఫెక్ట్ పడింది. మరి మన PVC
అంత ఎఫెక్ట్ పడలేదు. చూడండి ఇక్కడ. అందుకే అన్నాను మరి రాత్రి ఎవరైనా పీవీసీని బై చేశారా అని. ఎవరైనా పీవీసీ కూడా బై చేశారా సార్ రాత్రి? సార్ మీరు బై చేశారు కదా, నేను కూడా బై చేశాను. ఎస్ నేను బై చేశాను, మీరు బై చేశారు. 0.0094 ఉన్నప్పుడు నేను బై చేశాను. ఎస్ రైట్. సో అలా మై పార్ట్నర్స్, మిమ్మల్ని చెప్పేది ఏంటంటే అందరికీ చెప్తాము, బట్ మనం చెప్పడం వరకు కానీ చేయించలేం కదా. సో మొన్న మీ అందరికి కూడా చెప్పడం జరిగింది 0.00 ఉన్నప్పుడు ఇది 10 పైనకి వెళ్ళిపోతుందని ఖచ్చితంగా చెప్పాము. కంపల్సరీ వెళ్ళామంటే మేము చేయించామని కాదు, మా అంచనా ప్రకారం అలా వెళ్తుందని చెప్పేసి చెప్పాము. వెళ్ళింది, అంతకంటే ఎక్కువగా వెళ్ళింది. 1-2 వరకు కూడా 0.012 వరకు వెళ్ళింది. మేము చెప్పింది 0.10 పైన వెళ్తుంది, అంటే అంతకంటే ఎక్కువ వెళ్తుందని చెప్పాము. అంటే 10 అన్నప్పుడు 1099 అవ్వచ్చు, లేకపోతే 11 కూడా అవ్వచ్చు, కానీ 12 వరకు కూడా వెళ్ళింది. ఇది 12 కంటే కొంచెం ఇంకా ఎక్కువ కూడా అంతవరకు కూడా వెళ్ళింది. సో మనీ ఇదంతా కూడా చెప్పేది మీటింగ్ అయితే అనలైజ్ చేసేది అంతా ఏంటంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి. మళ్ళీ తిరిగి అంతా చెప్పేది కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి. సో $380 పెట్టి బై చేసాము. ఓకే, ఆ టైంలో 380 ఉండే కనుక $380 బట్టి బై చేసాం. సో అప్పటికి ఇప్పటికి దగ్గర 6,000 పీవీసీ మీటర్ తేడా వస్తుంది. అంటే ఇప్పుడు బై చేస్తే అవే డాలర్లతో ఇప్పుడు బై చేస్తే వచ్చిన పీవీసీ మీటర్లో ఐ థింక్ 6,000 పీవీసీ మీటర్ డిఫరెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు కొంటే అవే డాలర్లు పెట్టి, సపోజ్ $380 పెట్టుకుంటే ఆ రోజు నైట్ వచ్చిన పీవీసీ మీటర్ ఎంత వచ్చిందో దానికంటే ఇప్పుడు చూస్తే 6,000 పీవీసీ మీటర్ తక్కువ వస్తుంది. గైస్ మామూలు విషయం కాదు. బిఎన్బికి భయపడకుండా ఉండడానికి మామూలు విషయం కాదు. ఈ విధంగా మీరు ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు తీసుకోవాలి. ఇలా చేసుకుంటే బిఎన్బికి భయపడాల్సిన అవసరం ఉంటుంది. సో మన క్యాండిల్ కూడా ఎక్కడికి వచ్చింది చూడండి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది పైకి. సో నన్ను అడిగితే పీవీసీ మీటర్ది గ్రేట్. ఇంకా ఇంత మార్కెట్ పడిపోయింది, మనం దీనికి కమ్యూనిటీ లేదంటాము, ఇంకేదో మాట్లాడతాం. ఈరోజు నిన్న మొన్న మాట్లాడితే తెలుగు వ్యక్తే, మంచి లీడరు, మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తే, నేను పేరు చెప్పను కానీ, సార్ అది ఇంకా అది వేస్ట్ అంటే నేను కూడా అవును సార్ అన్నాను వాళ్ళతో. ఇక నేను మళ్ళీ వాదించలేను కదా. అప్పుడు జాబ్లో మనము డ్యూటీలో ఆఫీస్లో ఉంటుంది. సో అది కాదు ఇది కాదు అంటే మళ్ళీ మన దగ్గర ఆన్సర్ ఉంది, ఆన్సర్ లేదని కాదు, బట్ ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది, మరి వాదించలేము అక్కడ. అందుకని అవునా అన్నాం. చూసారా, ఒక్కోసారి వాళ్ళతో ఏకీభవిస్తాం, మనం అవసరం లేదు డిస్కస్ అక్కడ. ఒకటి చెప్పాను కాకపోతే. సో నువ్వు లోపల పెట్టుకోకపోతే 5-6 లక్షలు ఉంటే పీవీసీ మీటర్లు వేసేయి. ఇప్పుడు మీకు నేను 15-20 రోజులల్లా ₹1,00,000 బెనిఫిట్ చూపిస్తాను. సో పీవీసీ మీటర్లు ఇక మరి బెనిఫిట్ రావాలని చెప్పి నువ్వు అనకూడదు అంటే నవ్వుతారు. అదనమాట. ఓకేనా? సో ఇట్లా మాట్లాడితే అలాగే మంచి అనిపించదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అడిక్ట్ అవ్వాలి అంటే ఇది మంచిది కాదని చెప్తేనే కదా సార్ మనం అడిక్ట్ అవుతాం. అట్లా తెలుగు వ్యక్తే, మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఓకేనా? సో ఇది సార్, ఎంతమంది బై చేశారు మరి, ఎవరు ఆయన చేయలేదు. బై చేసుకుంటే బెటర్, మాకు చెప్పకుండా కానీ బై అయితే చేసుకోండి సార్. సో దాన్ని మళ్ళీ కూడా 0.12కి వెళ్తుంది, 13కి వెళ్తుంది, 15 వరకు కూడా వెళ్తుంది. సో ఆ టైంలో మీరు ఇవి క్రిప్టోని అమ్ముకోమని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఇవి మీరు అత్యవసరానికి యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. బయట అయితే పెట్టుకొని మీరు ఇప్పుడు చూడండి, మీరు మనకి 90 ఉన్నప్పుడు మనకు రోజు విడ్రాల్ పెట్టుకున్నారు పబ్లిక్, 0.90, 0.85 ఉన్నప్పుడు. అవన్నీ కూడా మీరు 0.12 అయినప్పుడు దాన్ని మీరు మనీ చేసుకుంటే, సో నేను అంత తక్కువ తీసుకున్నాను, ఇంత రేటు తక్కువ అంత రేటు తక్కువ అనే భావనలో ఉండరు, మీరు బయటకు వస్తారనమాట. అవి నిలబెట్టుకున్నట్టయితే. కానీ ఎప్పటికప్పుడు అమ్మేసుకుంటే లాభం లేదనుకో.
0.80 తీసుకొని వీటిని బిఎన్ బుక్ దేనికి యూజ్ చేసినా లాభం లేదు. అందుకే అంటాను క్రిప్టో అనేది నిలబెట్టుకోవాలి, ఆపుకోవాలి. దాన్ని ఆపబట్టుకున్నప్పుడే అందులో మనకు మనీ వస్తుంది. లేకపోతే క్రిప్టో వేస్ట్. క్రిప్టో అనేది వేస్ట్ అనమాట మనం నిలుపుకోకపోతే. చూస్తారు ఇక్కడ మనము ఇది 65, 66, 61 చూసేవాళ్ళం. 35 రేంజ్ ఎక్కడికి వెళ్ళింది, చాలా పడిపోయింది కదా. ఓవరాల్ రేట్ 100లో 35, 61, 62 మనం చూసాం. ఇక్కడ గ్రేడ్ చూడండి, గ్రేడ్ అనే కాడ అది 60 పైన ఉండాలి. సో అది 30కి వచ్చింది, 35. ఓకే, 7 days సంగతి ఇట్లుంది. 90 days, 1 year చూస్తే ఎలా ఉందో చూడండి. థ్యాంక్ గాడ్ మేమైతే కొంచెం ప్రీవియస్ ఇచ్చేసాం. ఓకే, అలా అందుకే అంటాం అలర్ట్గా ఉన్న వాళ్ళకి మామూలుగా జరగదు, మామూలుగా ఉండదు అని చెప్పేసి. ఓకే, ఇంకా సార్ 11 అయింది, 10:30 అయింది. ఓకే, మాట్లాడండి. మీరు మాట్లాడితే మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఐ థింక్ నాకు అది అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారని. అంతేనా సార్? అప్డేట్ మీరు మర్చిపోతారు కదా 1-2 రోజుల తర్వాత, అప్పుడు వస్తుంది సార్. 1-2 రోజుల తర్వాత మీరు మర్చిపోతారు కదా, అప్పుడు వస్తుంది. ఇది ఎక్కువ పైకి రాలేదు సార్, కింద పడ్డది. కానీ సార్ నోటిఫికేషన్ అనేది మనకి అక్కడ రిమూవ్ చేశారు కదా ఆల్రెడీ. మేబీ చెప్పలేం, ఎరేజ్ చేశారు అక్కడ. ఎనీ టైం కూడా రావచ్చు. అది సోల్ కదా సార్, సోల్ కదా, సోల్ కొద్దిగా అంటే ఆల్రెడీ 253 వరకు వెళ్ళింది కాబట్టి నిన్న మార్కెట్ క్రష్ అవ్వడం వలన ఇలా డౌన్ అయింది. మళ్ళీ రివర్స్ తీసుకుంటారు సార్. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అంటే చూడాలి. కొద్దిగా బీటీసీ మళ్ళీ కొద్దిగా రివర్స్ తీసుకున్నప్పుడు ఇది కూడా రివర్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ మనము దీన్ని $210-220 వరకు మనం చూస్తాం మళ్ళీ. సార్ ఖచ్చితంగా 250 క్రాస్ చేస్తారు సార్. ఇది 250 క్రాస్ చేసినా కూడా దీంట్లో ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక్కదాని $70 ఎర్న్ చేసుకోవచ్చు మరి. కానీ ఇప్పుడు బై చేయమని కదా సార్, అది మనం చెప్పలేం కదా. మేబీ ఇంకా డౌన్ కూడా అయ్యి ఇప్పుడు చూసారా ఆల్రెడీ 174 అని చూసారా, అది మళ్ళీ క్రాస్ అయిందంటే మళ్ళీ తగ్గి కూడా మళ్ళీ పెరగచ్చు. కాబట్టి మనం కొద్దిగా వెయిట్ చేయాలి. అంటే మనము తీసుకోమని ఎవరికి చెప్పాము, ఓన్లీ పీవీసీ మాత్రమే తీసుకోమని చెప్తాము. పీవీసీని మనం తీసుకోమని చెప్పేది పీవీసీ, ఇదంతా కూడా ఎనలైజ్ చేయాలి తప్ప పీవీసీ మాత్రం తీసుకోమని చెప్తాం. ఎందుకంటే నైట్ మీరు బై చేసిన టైంలో నిజంగా ఎవరైనా ఎలక్ట్రానిక్ పర్సన్స్ బై చేసింటే నిజంగా చాలా మంచి ప్రాఫిట్ వచ్చేస్తారు. అవును, ఎవ్రీ పర్సన్ కి చాలా చాలా ప్రాఫిట్స్. ఇంకా క్రిప్టోలో ఉన్న నాలెడ్జ్ వ్యక్తులు ఉంటే ఇంకా వేరే ఇటువంటి దాంట్లో కూడా సంపాదించేవారు అనమాట. అవును సార్. అంటే ఇప్పుడు నేను అనేది సోల్ గురించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్న టైంకి మనం బై చేసినా కూడా సో $70 అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు మీరు, ఓకేనా? అవకాశం అనేది మనకి ఎప్పుడైనా సరే చెప్పి రాదు. ఓకే, అంటే మన అవకాశం అనేది మనకి చెప్పి రాదు. ఆ అవకాశం వస్తుందని ముందుగానే ఏదైనా రెడీగా ఉండు. నువ్వు మీరేమన్నారు, ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో అయినా సరే మార్కెట్ అనేది ఎక్స్చేంజ్ అనేది ఎలా ఉంటది, అప్ అండ్ డౌన్ అవుద్ది చేస్తుంది. కానీ ఆ టైంలోనే నువ్వు డాలర్స్ తెచ్చుకోవాలి చెయ్యాలి అని అనేటప్పటికి ఇదంతా ఆల్రెడీ జరిగిపోయి మళ్ళీ పైకి పెరుగుతూ ఉంటది. కాబట్టి ఆ టైంలో మనకి ప్రాఫిట్ అనేది రాదు. ఇలాంటి ఏ చేసుకోవాలనుకుంటే మీరు అంటారు చూసారు, ఎప్పుడైనా సరే ఒక $100 కానీ $1000 కానీ $500 కానీ స్పేర్ గా ఇప్పుడు అలా స్పేర్ గా ఉంచుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోమని అంటారు. ఆ విషయం నాకు రాత్రి గుర్తొచ్చింది సార్. నాకు ఆ విషయం ఎప్పటికీ అది గుర్తుంచుకోవడమే, ఎప్పటికీ అదే లోకంలో. ఎందుకంటే పీవీసీ మెటా నేను
పీవీసీ మీటర్ బై చేయడానికి కారణం ఏంటంటే ఒక $200 అని నేను స్పేర్ ఉంచుకున్నాను. ఆ టైంలో నేను జస్ట్ సెకండ్స్ లోనే బై చేసేటప్పటికి అది మళ్ళీ పెరిగిపోయింది మళ్ళీ ఆటోమేటిక్. అంతే 0.0093 కార్డులో నేను ట్రై చేస్తే అది మళ్ళీ 0.0094 కార్డుకి బై అయింది, 94945 కి బై అయింది. బై అయింది. ఓకే. అందుకే అంటే బీ రెడీ ఉన్న వాళ్ళకి బిజినెస్ అది. చూడండి, ట్రంప్ అనేది నిన్న $2.767 వెళ్ళింది. ఇప్పుడు రైట్ నౌ $6 ట్రేడ్ అవుతుంది ట్రంప్ అనేది సార్. $6 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు సార్. అవును, నిన్న మనకి బీటీసీ క్రష్ అయినప్పుడు ఇది బాగా డౌన్ అయిపోయింది అనమాట. 2.76 వెళ్ళింది. అవును సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి కాయిన్ క్యాప్ లో ఇలా చూపిస్తుంది కానీ బినాన్స్ లో 1.6 వరకు డౌన్ అయిపోయింది సార్. అవునవును. అంటే వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు తీసుకున్నది అంటే లాస్ట్ ఫైనల్లీ వీళ్ళ దాంట్లో లిస్ట్ అది ఏమంటారు అంటే దాన్ని క్యాప్చర్ అయింది. ఇది లాస్ట్ క్యాప్చర్ అన్నట్టు అట్లా వాళ్ళకి. సో బైనాన్స్ అనేది కంపల్సరీ క్యాప్చర్ అవుతుంది 100%. అట్లా అందుకే బైనాన్స్ అంటాం మనం. అందుకే ఆ ఎక్స్చేంజ్ అనేది అందుకే అన్నమాట. సో ఇక్కడ మొన్న ఒక కాయిన్ కూడా చూసాము, అది దొరుకుతలేదు నాకు ఇక్కడ. ఐ థింక్ అది కూడా ఒక చాలా డౌన్ ఫాల్లోకి వెళ్ళింది. దాన్ని కూడా మా ఫ్రెండ్స్ బై చేశారు సార్. వీళ్ళు బై చేయాలనుకున్నారు మొన్న. ఇది ఒక 4-5 days బిఫోర్ బై చేయాలనుకున్నారు వాళ్ళకు ఒక ఇంటిమేషన్ వచ్చింది ఏంటంటే ఐ థింక్ ఇదే అనుకుంటాను, ఐ డోంట్ నో బట్ పక్క కాదు, బట్ ఇది వాళ్ళు ఇక్కడ ఏం చూపిస్తుందంటే అసలు ఇది లిస్టెడ్. అవును. సో దీనికి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏది కాయిన్ మార్కెట్ క్యాప్ ఇవ్వలేదు. బట్ అయినా కూడా వీళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అది ఎలా వచ్చిందని చెప్పేసి నేను చెప్పరాదు, వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకు నాకు పూర్తిగా చెప్పలేదు. సో బిఫోర్ వీళ్ళు ఒక 4-5 days బిఫోర్ బై చేస్తా అన్న వాళ్ళు ఆగినారు. ఎందుకు ఆగారో తెలియదు, బట్ ఆగి వాళ్ళు ఏం చేశారంటే ఈ టుడే ఎర్లీ మార్నింగ్ దీన్ని బై చేశారు సార్. లక్ సార్, మరి చాలా లక్ అన్నమాట. బట్ ఇది చూడండి, ఇక్కడ నేను ప్రమోట్ చేయడం అని కాదు, బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు బై చేశారు. ఇది కూడా ట్రంప్ వాళ్ళ అనమాట. ఇది కూడా ట్రంప్ వాళ్ళది. బట్ ఇది వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అంట. అది ఏంటో మనకు ఐడియా లేదు. మరి 33 ర్యాంక్ కూడా చూపిస్తుంది. సో మనకు అంత పెద్ద తెలీదు ఇది. కాకపోతే ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకున్నారు కనుక మనకు ఒక మాట చెప్పడం జరిగింది అంతే. మరి వాళ్ళ నమ్మకం ఏంటో తెలియదు. ఇది 25 రూపీస్ వరకు కూడా 25 రూపీస్లో ఉన్న ఇది ఏమైందంటే సడన్లీ ఇది 12 రూపాయలకు పడిపోయింది. సారీ 9 రూపాయలకు పడిపోయింది అనమాట. బట్ 9 రూపాయలకు వాళ్ళకి దొరకలేదు, వాళ్ళకి 12 రూపాయలకు దొరికింది. అంటే వాళ్ళు రెడీ ఉన్నారు. దగ్గర 500, 1000, 2000 ఇట్లా ఇంత అమౌంట్గా తీసుకోవడం జరిగింది వాళ్ళు దీన్ని. మరి వాళ్ళకి నమ్మకం నాకు తెలీదు. సో అందుకే ఇప్పటిదాకా అదే లింక్ 57లో ఉంది ఇది. బట్ ర్యాంక్ వచ్చేసి 53 ఉంది. ఓకే. సో ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది వారు. బాప్రే వెంకటేష్ సార్, ఎక్కడికి వెళ్ళిపోయింది? $8 నుంచి అది రీసెంట్ కాయిన్ అది రీసెంట్ కాయిన్ అంటున్నాను. ఇంత డౌన్ అంటే చూసారా? అంటే మార్కెట్ సార్, ఇదంతా మనం మార్కెట్ చూస్తున్నాం అనమాట. మీరేం వరీ అవ్వద్దు. సో ఎవరైనా అడిగితే మేము పీవీసీ గురించి చెప్పడం జరుగుతుంది. కొంచెం మార్కెట్ని మేము చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదంతా మార్కెట్ అనమాట. మార్కెట్ అంటే ఏంటిది? పొద్దున మనం పీవీసీ మీట పెరగాలంటే మార్కెట్లోకి వెళ్ళాలా. వాళ్ళ పీవీసీ వాళ్ళు మొత్తం కూడా మార్కెట్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనమాట. మార్కెట్లోకి పోతేనే ఈ విధంగా పబ్లిక్ మాట్లాడుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఇది ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఇలా మాట్లాడుతున్నామో, సో వేరే పబ్లిక్ కూడా మనకి పీవీసీని ఓపెన్ చేసుకొని ఇట్లా చూసుకుంటూ మాట్లాడుకున్నప్పుడు దీన్నే అంటారు మార్కెట్ అని. సో అట్లా మార్కెట్లోకి పోతే సో మన పీవీసీ మీద కూడా ఈ విధంగా ఫ్లక్చువేషన్ జరుగుతుంది, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే వేరే కాయిన్లలో ఈ టోకెన్ స్టేకింగ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, రిఫర్ ఇన్కమ్ కానీ అట్లా ఉండయి.
బట్ మన దాంట్లో ఇప్పటికి కూడా అట్లా ఉంది కనుక, సో మనం మన కమ్యూనిటీ ఉంది కనుక అది డిఫరెంట్ అనమాట, కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ఏంటంటే బయట వాళ్ళు కూడా దీన్ని అడిక్ట్ అయినప్పుడు, ఇదేంటిది కాయిన్ పేరే 67 సార్, ఒకటి చూడండి 53 నెంబర్లో చూస్తున్నారా ఇక్కడ వెంకటేష్ సార్, 53 నెంబర్లో ఒక 67 అనే కాయిన్ ఉంది. కాయిన్ పేరే అది 67 సార్. సార్ అవును, అది కాయిన్ పేరే 67. కాయిన్ పేరే 67. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఒక కాయిన్ వచ్చింది సార్, 4 కాయిన్. ఓన్లీ 4? అచ్చా అచ్చా, నంబరా? ఓన్లీ 4. అది ఆల్రెడీ బినాన్స్ లో కూడా ఎక్స్చేంజ్ అదే లిస్ట్ అయింది అది ఆల్రెడీ. అయిందా? ఓకే రైట్, ఓకే ఓకే ఓకే. సో ఇట్లా ఇవన్నీ కూడా మరి మీకు మార్కెట్నే మేము చూస్తాం సార్. ఇంకో పి అంట, కాయిన్ పేరే పి సార్, పి, ఓన్లీ పి 14 నెంబర్లో ఉంది చూడండి సార్. ఓకే, సో ఇలా వస్తూ ఉంటాయి మార్కెట్స్. సో మార్కెట్ని అబ్జర్వేషన్ చేసుకోండి సార్. మరి ఇలాంటి బిజినెస్లో డబ్బు సంపాదించాలంటే మరి మార్కెట్లో ఉండాలి. ఓకేనా? మార్కెట్ గురించి తెలియకపోతే ప్రాబ్లం. మార్కెట్ని తెలుసుకోవాలి, ఎక్స్చేంజెస్ తెలుసుకోవాలి, ఇవన్నీ అవసరమే సార్. అందుకని మై పార్ట్నర్స్, సో రిలేటెడ్ మనం చూపించడం జరుగుతుంది. ఓకే, మనకు రేపు ఎల్లుండి మరి రావచ్చు, రేపు ఎల్లుండి మనకు రావచ్చు. వస్తే కనుక మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఈరోజు ఇద్దరు ముగ్గురికి డాజ్ కాయిన్ బై చేశారు సార్, ఇద్దరు ముగ్గురు వెంకటేష్ సార్. వాళ్ళు కొంచెం భయస్తులు, అందుకని చెప్పి వాళ్ళకి నేను మరి సార్ స్పాట్లో నేను బై చేసుకుని పెట్టుకుంటాను అంటే వాళ్ళకి కొంతమందికి బై చేసి చూపించాను. అంటే మనకు క్రష్ వచ్చింది కదా ఈరోజు ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఇది బై చేపి వాళ్ళకంటే పీటు స్పాట్ లో కావాలి అంటే ఇలా బై చేసి పెట్టించాను. పెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ ఇక్కడ ఈ బై చేసిన తర్వాత వెంటనే సేల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఏం చేశానంటే లిమిట్ లో పెట్టిపించి, మరి 19 కొన్నారు కదా 29కి అమ్మేస్తానంటే ఓకే, ఒక $130 ప్లస్ అయ్యేలా పెట్టించాను. అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి 29కి వెళ్తే ఆటోమేటిక్గా సేల్ అయ్యేటట్టు పెట్టించాను. అప్పుడు ఏమైతే వాళ్ళకి $130 ప్లస్ అవుతుంది అన్నమాట. 29కి వెళ్తేనే అంత ప్రాఫిట్ వస్తుంది. నేను చెప్పాను, నేను మళ్ళీ మాటికి నేను చెప్పను, మీరే చూసుకుంటూ చేరాలి. ఓకే, మళ్ళీ క్రష్ వస్తే మళ్ళీ పడిపోతుంది, అప్పుడు మళ్ళీ భయపడద్దు చెప్పానంటే. ఒక్కోసారి అట్లా అవుతుంది. మరి ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట, మళ్ళీ పడిపోతా అని చెప్పి నేను చెప్పలేను. బట్ ఇప్పుడు నిన్న కూడా మనకు క్రష్ వచ్చింది, అది పడిపోయింది, మొత్తం మార్కెట్ అంతా పడిపోద్ది అని చెప్పి మనం అనుకున్నామా? కానీ మనం ఎగ్జాంపుల్ అలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు గుండెల్లో గుబులు పడద్దు, భయపడద్దు. ఇది క్రిప్టో అంటేనే ఆ విధంగా ఉంటుంది. మరి కిందకి వస్తుంది పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది పైకి వెళ్తుంది, ఖచ్చితంగా కామన్ అనమాట. టైం వేస్ట్ అవుతుంది. అయ్యో మరి నేను ఇప్పుడు $500 పెడితే $130 గురించి $500 పెట్టుకున్నారు ఇప్పుడు మీరు. ఓకేనా? అది 630 కావాలి అంటే మరి మీరు 29 ఎప్పటి వరకు వెళ్తే అప్పటి వరకు ఆగాల. లేకపోతే మధ్యలో మీకు $50 లాభం వచ్చింది, మళ్ళీ దాన్ని తీసేసుకోండి, ఇది క్యాన్సిల్ చేసి అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. ముగ్గురికి అలా లైవ్లో అలా చెప్పాం అనమాట. సో ఇట్లా అంటే మనం ఇట్లా కూడా వాడుకోవచ్చు అనేది మీకు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మీరు చూస్తున్న వాళ్ళకి. ఓకే, సో చూడండి సార్, నేను ఈ సిబ్బిని అప్పట్లో మీకు చూపించాను, 6:30 వచ్చేది ఆ రోజున, తీసేయలేదు. ఏమైంది ఇప్పుడు తీసేస్తే ఏమైతే సార్ 4:30 వస్తుంది, $2 పోయినట్టే కదా. అంటే మార్కెట్ పడిపోయింది కనుక రాత్రి ఇది ఇంత డౌన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను $5 ఉన్నప్పుడు కొంటేనే నాకు 400 వచ్చింది. ఇప్పుడు నేను ఇది 4.5 వాల్యూ అంటే ఇంకొంచెం నేను బై చేశాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు అవే $5 పెడితే ఇది 41 లక్షలు సార్, $4,16,128 ఇవి 128 కాయిన్స్, అంతేనా సార్? సో ఇప్పుడు అదే $5 పెడితే 5 లక్షలు వస్తాయి. ఇప్పుడు 4 లక్షల కంటే ఇంకొక 5 లక్షలు వస్తాయి ఇప్పుడు నాకు.
ఎందుకంటే నేను కొన్నప్పటికి ఇప్పటికి పడిపోయింది వాల్యూ. 5 లక్షలు అట్లా 5 లక్షల కాయిన్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా పబ్లిక్ అనేది మార్కెటింగ్ లో ఇలా స్పాట్ లో కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఇట్లా కూడా చూసుకుంటారు. అక్కడ ఫ్యూచర్ లో వేసుకున్న వాళ్ళు ఫ్యూచర్ లో వేసుకుంటారు. ఎవ్రీథింగ్ అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేసుకుంటారు అనమాట. అలా అని చెప్పేసి మీరు ఇది కొనుక్కోమని చెప్పి నేను చెప్పట్లేదు సార్. ఎవరు ఏది కూడా ఇప్పుడు ఎట్లా నేను దగ్గర 7-8 కాయల గురించి మాట్లాడండి. అవన్నీ మీరు కొనుక్కోమని చెప్పినట్టు కాదు. దట్ ఈస్ యువర్ విష్, అది మీ ఇష్టము. ఇది మనీతో కూడుకున్న పని. ఎవరు కూడా దీంట్లో మీకు సపోర్టివ్గా నిలబడరు. జస్ట్ అడ్వైజ్ మాత్రమే తప్ప ఏమి ఇవ్వరు. ఓకేనా? సో ఇలా ఇది కూడా రాత్రి ఈ విధంగా క్రష్ అయింది. ఓకేనా? సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. మీరు మాట్లాడితే మేము ఆగుతాము. బట్ మీరు మాట్లాడలేదు అని చెప్పేసి మేము ఇలా ఇది మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా? ఏదో మేము చెప్పడానికి ప్రయత్నం గుడ్ నైట్ చేస్తున్నాము. అండి. గుడ్ నైట్. సో ఇక్కడ ఎక్స్చేంజ్ వ్యాలెట్. ఓకేనా? ఇది బైనాన్స్ వ్యాలెట్. అక్కడ మనం చూడొచ్చు పీవీసీ మెటా. ఇక్కడ వ్యాలెట్ అసెట్ మీద క్లిక్ చేస్తే యూఎస్డిటీ ఇందులో 69 ఉంది. పీవీసీ 3722 ఉన్నాయి. బిఎన్ ఇది మనం బైనాన్స్ లో ఉన్నాం సార్. బైనాన్స్ లో ఇది వ్యాలెట్ లో ఉన్నాం అనమాట. ఇందులో కూడా నిన్న కొంచెం బై చేసాము పీవీసీ. ఇందులో పీవీసీ బై చేయలేమా? చూస్తాం సార్. ఇది మనము వ్యాలెట్ మనం ఇది బైనాన్స్ లో చూస్తున్నాం అనమాట. ఇది వ్యాలెట్. సో ట్రేడింగ్ అనేది మొన్న ఇది స్వాప్ సార్. ఓకే. సో బైనాన్స్ లో కూడా మనము ఇదంతా కూడా ఇది బైనాన్స్ లో చూస్తున్నాం మనము. ఒకసారి చూడండి ఇప్పుడు. ఓకే. ఇక్కడ యూఎస్డిటీ మ్యాక్సిమం యూఎస్డిటీ 69 ఉన్నాయి. అప్రూవ్ షాపు. ఇక్కడ అది ఛార్జ్ ఎంత పడుతుంది సార్? ఇక్కడ స్లిప్పింగ్ ఛార్జ్ 1.2 ఆర్ మినిమం రిసీవ్డ్ 3 అంటే 3485 పీస్ మటుకు మాత్రం వస్తాయి. బట్ అక్కడ 3528 చూపిస్తుంది. సార్ ఏంటి అర్థం కాలే మీరు అనేది? $38 సార్ అది. ఇక్కడ మనం బై చేయాలనుకుంటున్నాము. బై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 352499 వస్తుందని చెప్పి అక్కడ వచ్చింది. అప్రూవ్ స్వాప్ పాయింట్ కింద చూడండి. ఇది మీరు ఒక యూఎస్డిటీకి 92.53202 పీవీసీ. దాని కింద స్లిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి 1.2. మ్యాక్సిమం మినిమం రిసీవ్డ్ 3485. అంటే ఫైనల్లీ అంటే 3485 అనేది మీకు ఫైనల్ వస్తాయి. అక్కడ అన్ని పీ రూపంలో అన్ని కట్ అవగా స్టాప్ అవుతుంది కదా అందుకని. అవునవునవును. సో అంటే ఇది బైనాన్స్ లో చేస్తున్నాం మనం. బైనాన్స్ ఇది బైనాన్స్ లో ఉన్నాం సార్ మనం. అవును సార్, బైనాన్స్ లోనే. Web3 లో కదా. Web3 లో ఉన్నాము మనము. అంటే మన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని విధంగా ఇక్కడ కూడా మనము బై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు, సేమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మనం యూఎస్డిటీ ద్వారా పీవీసీ చేసుకోవచ్చు, పీవీసీ ద్వారా యూఎస్డిటీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికే మనం ట్రస్ట్ వ్యాలెట్ లో చేసి మళ్ళీ ఆ నుంచి ఈడికి పంపించడం కాకుండా సో ఇక్కడనే చేసి ఇక్కడనే మనము బై చేసుకోవచ్చు, ఇక్కడనే సేల్ చేసుకోవచ్చు. మన యూఎస్డిటీని కూడా ఐఎన్ఆర్ చేసుకోవటం కూడా. ఓకేనా? సో ఇది Web3 లో ఉన్నాము. నేను ఇక మార్కెట్ డిస్కవర్ లో మరి మనం ఇక్కడ
1 minute సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ తీసుకుంటుందా చూద్దాం ఒకసారి. స్పేస్ వచ్చింది అక్కడ. ఇదంతా కూడా బైనాన్స్లో వేస్తున్నాం మనం. I understood. Confirm. Okay, this website has been blocked. Token staking data. Back to safe. Okay, we are going to back. బట్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సింది కదా సార్ ఎనీవే అని, మనం బ్యాక్ రాకుండా సబ్మిట్ చేయాలి. ఓకే, అరే ఇక్కడికి వచ్చింది. 1 minute సార్. సార్ యాక్చువల్లీ ఇందులో మనకి ఇది ఎక్స్చేంజ్ కాబట్టి ఎక్స్చేంజ్ లో యాక్సెప్ట్ చేయలేదు. చేయదంటారా? డాటా చేయదు సార్, ఎందుకంటే మనకి అక్కడ వ్యాలెట్ అనేది వేరు, ఎక్స్చేంజ్ వేరు కదా, దీనికి అది అప్రూవల్ అనేది మరి డియాప్స్ ఇచ్చాడు కదా, మరి అందుకని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. 1 minute. డియాప్స్ లో మనకి అది ఏంటంటే ఇప్పుడు సేమ్ మన కాయిన్ అనేది Web3 లో అక్కడ డియాప్స్ లో పెట్టుకోవడానికి Web3 కింద డియాప్స్ లో. ఓకే, మీరు అనేది ఏంటంటే డియాప్స్ ఉంది కదా అవ్వద్దేమని మీరు అంటున్నారు, అవునా? అందుకని నేను మరి డియాప్స్ ఇచ్చాడు కదా, కానీ అవ్వదు అవుతుంది కదా. ఒకసారి వన్ టైం ఒకసారి చెక్ చేసి వెంటనే బయటికి వెళ్ళిపోదాం. టోకెన్ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే కానీ తెలియదు కదా సార్, ఎందుకంటే టోకెన్ టీఓ సో ఇక్కడ మనము దిస్ వెబ్సైట్ హాస్ బిన్ బ్లాక్డ్. ఓకే, సో ఓకే ఇవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఓకే నిజంగా ఇవ్వట్లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చాడు కానీ నెట్వర్క్ ఇక్కడ దాకా వచ్చింది, బట్ నెట్వర్క్ మనము స్వాప్ చేయడానికి కనెక్ట్ చేసే ముందు నెట్వర్క్ ఇస్తాం కదా, అక్కడ ఆగిపోతుంది. అవును సార్, అవును, యాక్సెప్ట్ చేయరు అనమాట, చేయట్లేదు. అవునవును, అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ మనకి ప్యాన్కేక్ స్వాప్ అని ఉంది కదా సార్, ప్యాన్కేక్ స్వాప్ యూటిలిటీ ఆప్షన్ ఇస్తారు, అది నో ప్రాబ్లం, ఎందుకంటే స్వాపింగ్ కాబట్టి అది ఎక్స్చేంజ్ కదా, స్వాపింగ్ పోర్టల్ అది. అవునవును, అదైతే అవుద్ది, అదైతే అవుద్ది అంటే అది ఎక్స్చేంజ్, ఎందుకంటే అది తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఓపెన్ మనము చేసుకుంటాం కనుక ఎక్స్చేంజ్ నుంచి వెళ్ళి అంటే ఈ వే అనేది ఇక్కడ ఇది యూజ్ చేస్తాం మనం. అందుకని చెప్పేసి 1 minute నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నేను క్లియర్ చేసుకుంటాను. మళ్ళీ ఒకసారి వచ్చాను ఇడికి. ఓకే, 100%.
ఓకే, సో డోంట్ టేక్ అని చెప్తుంది. మనకి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. సో మనకి మంచిగా ట్రస్ట్ వ్యాలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కనుక టెన్షన్ అవసరం లేదు. ఓకే, ఓకే. యూజిటీ 59 అండ్ పీవీసీ 33, బిఎన్బి 6.28. ఓకే, ఇది పోర్ట్ఫోలియో. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్చేంజ్కి వచ్చేసాం. ఒకసారి ట్రస్ట్ వాళ్ళకి వెళ్దాం, ఏమన్నా చేంజెస్ వచ్చిందా లేదా చూసి ఇంకొక 5 నిమిషాలు మాత్రమే మనకు ఉండింది. టోకెన్ ఏమైనా టోకెన్ స్టేకింగ్ రంగుటనా? ఓకే, టోకెన్ సో ఇంకా కూడా చేంజ్ అవ్వాలి. ఇక్కడ బిఎన్బి అనేది కూడా చేంజ్ చేస్తావచ్చు మనకి రేపు, ఒకవేళ వాళ్ళు చేంజ్ చేస్తే. ఇప్పటి వరకు కూడా మనకు బిఎన్బిఏ మరి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్టేకింగ్ వ్యాలెట్ చూద్దాం, టైం కూడా అయిపోతుంది అక్కడికి. వ్యాలెట్ స్టేకింగ్, ఓకే, టోకెన్ ఫార్మింగ్. ఏమో, ఓకే, నోటిఫికేషన్ ఏం చేంజ్ అవ్వలేదు, రాలేదు. సో నో ప్రాబ్లం. రేపు ఎల్లుండి వరకు మనకు రావచ్చు, లేదా ఈరోజు నైట్ వరకు అయినా రావచ్చు, చూద్దాం. చెప్పండి గైస్, ఇంకా ఏంటి విషయాలు? ఓకే, నేను స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏంటి విషయాలు? స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, ఇంకొక 2 minutes మాత్రమే ఉంది మనకి. రాజేష్ సార్, నాకు ఒక 1 minute టైం ఉంది సార్. యా, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇందాక నాకు చాలా ఎనర్జీ అనిపించింది
ఈ మాటలు విన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే నిన్న కూడా అడిగాను తను వెంకటేశ్వరని. మీరు చెప్పిన అంశాలు వింటే చాలా బాగా అనిపించింది సార్. పీవీసీ మీద ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని, వాళ్ళు ఏ విధంగా స్టెప్ ఫార్వర్డ్ అవుతారు అన్నది మీరు చాలా క్యాజువల్ గా చెప్పారు, కానీ చాలా డీప్ గా ఆలోచించాల్సిన విషయాలు అవి. మెయిన్ గా చెప్పాలి, ఇది ఇవన్నీ బయటకు వచ్చాయంటే మీరేమన్నారు, ఓన్ ఎక్స్చేంజ్ పార్ట్నర్షిప్ కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఎస్ అదేవిధంగా క్రిప్టో కరెన్సీలో అదర్ క్రిప్టో హోల్డర్స్ కూడా పీవీసీ మెట వైపు చూసేటువంటి రోజులు వస్తాయి, వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్ ని వాళ్ళు ఏ విధంగా ఫ్యూచర్ లో క్రిప్టో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు అన్నది, ఎట్లా చేయాలా ఎప్పుడు ఏం చేయాలన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా పబ్లిక్ లోకి వచ్చేసాయి. పబ్లిసిటీ అవసరం లేదన్నారు, మెయిన్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. బయట ఉన్నట్టు క్రిప్టో కరెన్సీ లాగా పబ్లిసిటీ చేసుకొని ఫ్రీగా వస్తాయి కదా, ఏమంటారు దాన్ని, ఎయిర్ డ్రాప్ అవసరం లేదు. ఎయిర్ డ్రాప్స్ ఇలాంటి అవసరాలు లేకుండా పీవీసీ మెట జెన్యున్ గా తన పైన తనకున్నటువంటి కాన్ఫిడెంట్, తనకున్న ప్రాజెక్ట్ పైన తనకున్నటువంటి నమ్మకంతో, అంటే నేను చెప్పాను ఫ్యూచర్ ని వాళ్ళు చూశారు సార్. వాళ్ళ ప్రాజెక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఇంత పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ కాకుండా ఉన్నారన్నది నా భావన. చాలా అంశాలు చెప్పారు సార్. ఇది మాత్రం నేనేమంటానంటే, ఇవి ప్రజల్లోకి వచ్చాయంటే బిఎన్బి ఖర్చు పెట్టుకొని వాళ్ళు త్వరగా చేసుకున్నారంటే కూడా వాళ్ళకి సైన్స్ వచ్చాయి, పబ్లిక్ లోకి వచ్చాయి. అదే నిప్పులేంది పొగరాదంటారు చూసారా, అది అక్కడ ఎక్కడ అనోట అయినోట అది పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యింది. అది ఎక్కడో ఒక చోట లీక్ అయి ఉంటుంది, ఓన్ ఎక్స్చేంజ్ విషయాలు కానీ మనం కూడా నిన్న మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సిస్టమ్ గురించి పాజిటివ్ గా ఉన్నటువంటి అంశాలు ప్రజల్లో కూడా ఆల్రెడీ వచ్చేసన్నది క్లియర్ గా అర్థం అవుతుంది సార్ మీ మాటల్లో. సో అందుకే వాళ్ళు అంత బిఎన్బి కూడా ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు అన్నది, ఫాస్ట్ గా చేసుకున్నారని అర్థమవుతుంది. ఓన్ ఎక్స్చేంజ్ మాట వింటేనే మాకు చాలా ఒళ్ళు జల్లరిస్తుంది సార్. నాకైతే ఎంత ఈ బిఎన్బి భయపడాల్సిన అవసరం లేని విధంగా కమ్యూనిటీ గురించి ఆలోచిస్తుంది అన్నది ఈ ఒక్క విషయం చాలు సార్. పీవీసీ మెట ఎక్స్చేంజ్లకు వచ్చినప్పుడు, తన ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఇలాంటి సాధక బాధకాలు ఉండవు అసలు. మనకు చాలా మార్పులు వచ్చేస్తాయి. మనకు వచ్చేటువంటి రివార్డ్ లోనే వాళ్ళు ఏ విధంగా దాన్ని చేయాలి, ఇవన్నీ జరుగుతాయి సార్. అందుకే నేను ఈ విషయం మళ్ళీ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రస్తావనలోకి, రాజేష్ సార్ చెప్పినా కూడా, మనం ఇప్పుడు ఈ మీటింగ్ లో అటెండ్ అయినట్టు వాళ్ళ కోసం కాదు నేను మాట్లాడడం. ఎవరైతే పీవీసీ మెట పైన నమ్మకం లేకుండా ఇది జరగదు, ఇది వేస్ట్, ఇది ఇంకెక్కడ రావాలి అని చాలా మంది ఇప్పుడు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాను సార్. మీతోనే నేను మాట్లాడుతున్నాను. ఇలాంటివన్నీ జరగబోతున్నాయి పీవీసీ మెటలో. మీరు ఇవాళ చూస్తున్నటువంటి పీవీసీ మెట రేపు ఉండదు. రేపు దాని యొక్క ఉజ్వల భవిష్యత్తు మీరు చూసినప్పుడు చాలా బాధపడతారు. సో దయచేసి ఏ అవకాశం ఎక్కడ ఉన్నా కానీ ఏ రకంగా చేజిక్కించుకోవాలి, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని నా భావన. థ్యాంక్ యూ సార్, ఫ్యాంటాస్టిక్ వర్డ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సెషన్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ 100% సార్. సో ఇవన్నీ కూడా మనకు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు ప్రమోటింగ్ చేసుకోవాల్సిన పని లేదు. నిజంగానే ఇట్స్ ట్రూ, ఇది 100%. ఇది ఎందుకంటే మనం మాట్లాడుకోవడం అని కాదు, 100% అనమాట వాళ్ళకి. లేకపోతే ఎన్ని కంపెనీలు మీకు ఎయిర్ డ్రాప్ ఇస్తాయి, లేకపోతే మీకు అదని ఇదని నెట్వర్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. బట్ మనకు అది అవసరం లేదు. ఎనివే ఏదేమైనా చలో, జరిగేది ఏదో అనుకుంటున్నది ఏదో తొందరగా జరగాలని కోరుకుందాం. సో అట్లా జరగదు సార్ ఇది, ఎందుకంటే అట్లా తొందరగా అటువంటి పనులు కావు ఇవి, అలాంటి ఇది కాదు ఇది. సో అట్లా మనము వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే జరుగుతుంది, మంచిగా అంత మంచి జరుగుతుంది, అలాగే జరుగుతుంది. సో మనం అనుకున్నట్టుగా అంత ఈజీగా ఇట్లా జరిగిపోవాలి అంటే జరిగిపోదు. సో బట్ మనం ఇందులో మనీ అర్న్ చేసుకోవాలనుకుంటే మీకు 4-5 విషయాలని మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో వాటిని ఫాలో చేయండి. పీవీసీ మెట ఫ్లక్చువేషన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది, ఓకేనా. దాని మీద మీరు ఫోకస్ పెట్టుకోండి, ఓకేనా. సో వేరే వాటి మీద పెట్టేదానికన్నా, అంటే నేను ఇప్పుడు ఇంకా మీకు క్రిప్టోకి ఆల్రెడీ లిస్టెడ్ అయిన వాటిని కూడా నేను చూపిస్తుంటాను. అది తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారు. కానీ మనలాంటి వాళ్ళం ఏం చేయాలంటే, మనము పీవీసీ మెటలో ఉన్నాం కనుక, పీవీసీ మెట అంటే ఏంటో మనకు తెలుసు కనుక, పీవీసీ మెటలో మీరు ఎంత పెట్టుబడి పెట్టుకున్నా కూడా భయపడాల్సిన పని ఉండదు అనమాట. మీకు భయం అక్కర్లేదనమాట, ఓకేనా. సో అందుకని ఎవరు చెప్తారు సార్ ఇంత బల్ల గుద్ది, మొన్న
10 రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చెప్పాను నేను. ఇట్లా ఈ విధంగా సార్ మళ్ళీ మీకు 0.10 కంటే పైకి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్పాను. అలాగని చెప్పేసి నాకు సిస్టమ్తో ఏ వ్యక్తులతో కూడా సంబంధం లేదు, ఎవరినో కూడా నాకు తెలీదు. బట్ ఏంటంటే ఇది రోజు మనం ఇందులోనే లీనమయ్యాం. చూడండి మీరు ఒక్కొక్కసారి ఎట్లుంటారంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్లాసులో 3 రకాల చలో విత్తనాలు అనుకోవచ్చు, లేదా 3 రకాల కలర్ల ఏదైనా చిన్న అవి మనం వేసామనుకోండి, దాన్ని డివైడ్ 15 నిమిషాల్లో లేదా 15 సెకండ్లో డివైడ్ చేయమంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తము ఒక గ్లాసులో ఒక 3 రకాల విత్తనాలు వేసాం అనుకోవచ్చు, ఇంకొక 3 గ్లాసులు పెట్టాం అంటే నువ్వు ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్కటి డివైడ్ చేసి వేయాలి మీకు పర్టికులర్గా టైం ఇచ్చిన సమయంలో. అప్పుడు ఈ 3 కలర్లు డివైడ్ చేయడానికి మీకు ఇచ్చిన టైంలో ఏమైందంటే 2 మినిట్స్ ఇస్తే మీకు 5 మినిట్ పట్టింది లేదా 6 మినిట్ పట్టింది. ఎంత? ఈ 3 కలర్లు డివైడ్ చేయడానికి 6 మినిట్ పట్టింది. అంటే మళ్ళీ ఏం చేసామంటే చలో ఈ టైంలో అవ్వట్లేదని చెప్పేసి 2 కలర్లు మాత్రమే ఆ గ్లాసులో వేయడం జరిగింది. సమయం మళ్ళీ సేమ్ ఇచ్చాం. సో ఏమైంది అంటే ఇచ్చిన సమయంలో మళ్ళీ కూడా పూర్తి చేయలేదు. అంటే ఇక్కడ 3 ఉన్నా కూడా పూర్తి చేయలేదు, 2 ఉన్నా కూడా మీకు ఇచ్చిన సమయంలో పూర్తి చేయలేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది అంటే అప్పుడు 3 మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి 3 ఉన్నప్పుడు. అదే 2 ఉన్నప్పుడు సిర్ఫ్ 2 అదటు ఇది ఇలా వేయగలిగారు. ఇది టైంను ఇచ్చిన సమయంలో మీరు చేయగలిగారు. అంటే అర్థం ఏంటి? మీ కాన్సన్ట్రేషన్ అంతా ఒక్కదాని మీద ఉంది అని అర్థం. అంటే ఒక్కటి దాన్ని డివైడ్ చేస్తే 2 అయిపోతుంది. అందులో 2 కలర్స్ ఉన్నప్పుడు మీరు ఒక్కదాన్ని డివైడ్ చేస్తే అయిపోయాయి. 3 ఉన్నప్పుడు ఏమవుతుంది? 3 మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. ఇక్కడ ఒక్కటి తీసేస్తే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ. అవునా? ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఏమైంది? నీకు ఇచ్చిన సమయానికంటే ఇక్కడ నువ్వు ముందుగానే ఆ యొక్క క్విజ్ని పూర్తి చేసావు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పదే ఈ పీవీసీ మెటాలోనే ఉంటాం కనుక, సో ప్రతి క్షణం ప్రతి మినిట్ ఏం జరుగుతుందో చూస్తాం కనుక దాన్ని బట్టి మీకు చెప్పగలుగుతాము గెస్, అంతే తప్ప సో వీ డోంట్ మనకు ఎవరు కూడా తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కానీ మనకు లేరు. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి నమస్తే. 8:36 నిమిషాలు అయింది ఆల్రెడీ. 8:36 అంటే 11:06. సో అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, సో రేపు మళ్ళీ మంచి మరి మేబీ రావచ్చేమో, లేదంటే ఎల్లుండి రావచ్చు. రేపు అయితే రేపు మంచి సబ్జెక్టుతో అప్డేట్ నుంచి రావాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. విన్నారు. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే.